రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఎక్కడైనా ఉద్యమమో ఏదో లేకపోతే ఏదో మీటింగో ఏదో రహస్య సమావేశాల్లో ఏదైనా యాంటీ ఎలిమెంట్స్ ప్రక్రియ జరిగినప్పుడు మాత్రమే అది ఏ రకంగా ట్యాప్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు సరే ఒకటి రవలి గారు నేను అడుగుతాను, సరే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే సరే మీ ప్రత్యర్థులు ఉన్నారు, అపోజిషన్లో ఉన్నారు, ప్రతిపక్షాలను ఏదో రకంగా భయపెట్టో మరొకటి చేసో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ తోటి వాళ్ళ పార్టీలకు జాయిన్ చేసుకుంటారు అనుకుందాం. ఈ సినీ ప్రముఖులు ఎందుకు వచ్చిందని వీళ్ళని ఎందుకు ఫోన్ ట్యాప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఇంతకుముందు అంతే అంటారా? వాసుదేవ్ రెడ్డి గారు దగ్గరే ఉంటాడు, కేటీఆర్ మాట్లాడదాం వాసుదేవ్ రెడ్డి గారితో ఫైనల్. రావాలి గారు నిజమేనా? డ్రగ్స్ ఇష్యూ వచ్చినప్పటి నుండే సినీ ప్రముఖుల పేర్లు అనేటివి తెర మీదకి వచ్చినాయి. ఆ తెర మీదకి వచ్చినప్పటి నుండే వాళ్ళ లైఫ్లు ఏ రకంగా అతలాకుతలం అయిపోయినాయి, ఎవరి చేతుల్లో ఎవరు వెళ్ళిపోయిన అనే విషయం నేను కాదు ఎవరికైనా తెలుసు ఆ విషయం. కాబట్టి ఎందుకు సినీ ప్రముఖులు గత ప్రభుత్వంలో ఉన్న 1-2 నేతలకు గులాంగిరి ఏసీలు అనే విషయం ప్రతి ఒక్కరికి స్పష్టంగా ఈ రోజు అర్థమైన విషయం. ఆ రోజు ఏదో జరిగి ఉంటది పాపం ఆ సినీ ప్రముఖులనే తప్పు పట్టే ప్రయత్నం చేసిళ్ళు కానీ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ను మీ దగ్గర పెట్టుకొని వాళ్ళ జుట్టును మీ చేతిలో పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్లకు బెదిరింపులకు చేసే ప్రక్రియ చేసిళ్ళు. 100% ఈ విషయాలు బయటకు వస్తాయి, వాళ్ళందరూ బయటకు వస్తారు. బయటికి వచ్చేసి ఏ నేత ఏం చేసిండో అనేది 100% వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి దగ్గరలోనే ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇందులో ఎస్కేప్ అయ్యే ప్రయత్నం లేదు. 100% వాళ్ళు బయటకు వస్తారు. రైట్. వాసుదేవ్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు రాజేష్ గారు మీరు మాట్లాడినా లేకపోతే రవలి గారు మాట్లాడినా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, లేకపోతే రవలి గారు అన్నారు ఇంతసేపు అధికారులకు ఎందుకు వత్తాసు పలుకుతున్నది బీఆర్ఎస్ పార్టీ అని. మేము అధికారులకు వత్తాసు పలుకుతూ మాట్లాడతలేమండి. నేను చెప్పే దానికే సమాధానం చెప్పుకుంటానికే నేను వివరిస్తున్నా. ఇప్పుడు గతం ఎందుకు తగ్గుతున్నారు అంటారు. గతం మీదనే వర్తమానం ఆధారపడి ఉన్నది, వర్తమానం మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంటదండి. అది మర్చిపోద్దు మనం. ఏ విషయమైనా తప్పకుండా గతం ట్రాన్స్పరెంట్ గా జరిగింది, మీరన్న ట్రాన్స్పరెన్సీ లేదు అంటున్నా. ఓకే రవలి గారు, ఇప్పుడు ఏది మాట్లాడుకున్నా ఏ ఒక్క డిస్కషన్ జరిగినా తప్పకుండా పూర్వపరాలు కూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్పకుండా. కాబట్టి నేను పూర్వపరాలను వివరించాను తప్పితే గతంలో జరిగింది, గత ప్రభుత్వాలు చేసినాయి, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల ట్యాపింగ్ చేసినాయి అనే అంశం చెప్పడంతో పాటు ఇప్పుడు జరుగుతున్న విషయంలో అధికారులకు వత్తాసు పలకడం కాకుండా నిజంగా అలా పాత్ర రాజకీయ నాయకుల పాత్ర ఉంటుంటే మీరు చేయండి. వాస్తవంగా మనం రాజేష్ గారు మాట్లాడుకుంటే ఇలా మీరు ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ప్రభుత్వానికి ఏ సంబంధం అండి? దానికి ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ అధికారులకు కాదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అంటే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, గతంలో ఉన్న వారికి ముడిపెట్టడం ఏంటండి? ఎందుకు వస్తుంది ఈ ఆరోపణలు? వాసుదేవ్ రెడ్డి గారు పదే పదే నేనేమంటున్నా, ఏ హీరోయిన్ పేరు కూడా తెరపైకి రాలేదు. అంటే సమంత ఫోన్ ట్యాప్ చేశాడు, మీ పార్టీలో ఒక కీలక నాయకుడు చేశారు, అది నాగార్జునకి ఇచ్చారు, అంతే ఆ వ్యవహారం అంతా కూడా బయట పెట్టారు కానీ చెప్పుకోలేక వెళ్ళిపోయారు. ఇది బయట బాగా జరుగుతుందండి. రాజేష్ గారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశం ఒక నిమిషం పక్కకు పెడితే, నిజంగా ప్రణీతరావును అరెస్ట్ చేసిన సందర్భంలో ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ లో అసలు టెలిగ్రాఫ్ యాక్టే పెట్టలేదని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అదంతా కూడా బయటకు వచ్చింది. అసలు ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ బయట పెడితేనే కదా, యాక్ట్ పెడితేనే కదా ఈ అరెస్ట్ ఎక్కడెక్కడ విచారణ చేసింది, అసలు ఎవరి పర్మిషన్లు ఇచ్చిండ్రు అనేది పెట్టలేదు. ఐపీఎస్ ఐటీ అంటే ప్రజా ఆస్తుల విధ్వంసులకు నిరోధక సంబంధించిన యాక్ట్ పెట్టింది అనేది దాంట్లో స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఆ యాక్ట్ ఎందుకు పెట్టలేదు అనేది మేము కూడా వాసుదేవ్ రెడ్డి గారు ఒక విషయము, టెలిగ్రామ్ యాక్ట్ అని పెడుతున్నారండి, దాన్ని పెడుతున్నారు, దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. దేశంలోనే నాకు తెలిసి మొట్టమొదటి కేసు ఇది, గుర్తుపెట్టుకోండి. నిన్నటి నుంచి నడుస్తుంది. మేమేమంటున్నామంటే దీంట్లో వాస్తవాలు ఇంకా ప్రజలకు తెలవాలంటే సిబిఐ విచారణ కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఎందుకు చేయరు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ అయింది అంటున్నారు కదా, అనేక మంత్రులు బయటకు వస్తా ఉన్నారు కదా, నా ఫోన్ ట్యాపింగ్ నా అంటూ అదేదో ఉన్నది చూసినావా, నేను సైతం అన్నట్టు ఒక్కొక్కరు ఏదో అదేదో నిజంగా ట్యాప్ అయి ఉంటే నిజంగా వాస్తవాలు బయటకు పెట్టండి. ఎన్నో శ్రీనివాస్ రెడ్డి గారు పోలీసులు చెప్తున్నారు కదా. ఒకటి వాసుదేవ్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పే వాళ్ళంతా కూడా పోలీసులు అండి. వాసుదేవ్ రెడ్డి గారు ఇప్పుడు పోలీసులు చెప్తుందంటే అదే కదండి. ఇప్పుడున్న ప్రభుత్వం రాజేష్ గారు, ఇప్పుడున్న ప్రభుత్వం మా నాయకుడు కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది కూడా ఫోన్ ట్యాపింగ్ నడుస్తా ఉన్నది. ఇది నేను చెప్పడం కాదు, వారు కూడా ఒక సందర్భంలో మీటింగ్ లో చెప్పారు. ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది.
తప్పకుండా ఈ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయదని రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయగలుగుతారా? మంత్రులు ప్రకటన చేయగలుగుతారా? నేను ఏమంటున్నానంటే వాస్తవాలు ఉంటే బయట పెట్టండి, నిజంగా అట్లా రాజకీయ నాయకుల పాత్ర ఉంటే బయట పెట్టండి. కానీ అది బయట పెట్టకుండా ఎంతసేపు మీరు కుటుంబ వ్యవహారాలలో జోక్యం చేసుకొని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినడం ఎక్కడదండి? ఎవరిన్నారు? ఎందుకు వింటారు? ఇప్పుడు బట్టగాల్చి మీద పడేస్తే దాన్ని అయిపోయిందా? ఇక అరే రెండు అంశాలు మీరే మాట్లాడతారు, నాకు అర్థం కాదు. కాదు వాసుదేవ రెడ్డి గారు, మీరే ఇంతకుముందు చెప్తిరి అవును చేస్తాము, ఆ రోజుల్లో నోటు ఓటు కేసు చూసింది కదా, మరి చేసినట్టు తెలిసినా మీరే చెప్తిరి. ఇప్పుడు మళ్ళీ అంటారు మేము ఎందుకు చేస్తామని మీరే అంటారు. రెండు రకాలు మీరే మాట్లాడతారండి. రేవంత్ రెడ్డి అనేది ఒక దొంగ, రేవంత్ రెడ్డి ఒక దొంగ, ఓటు ఒక దొంగ, ఒక ముఖ్యమంత్రి పట్టుకొని సమర్పిస్తా ఉన్నారు. ఆయన చేస్తే ఆయన విషయం సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పి మొత్తం సైట్ చేయడానికి, పక్కదారి పట్టి చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర పండుతుందని మేమంటున్నాం. అసలు విషయం బయటికి రాకుండా